Hello students, welcome to our channel Easy Inter Math. Today we will discuss the topic straight lines, exercise 9a, question number 7. Find the slope of the line which makes an angle of 30 degrees with the positive direction of y-axis measured anti-clockwise. ఈ క్వశ్చన్లో మనం ఈ ప్రాబ్లంలో మనం ఏం సాల్వ్ చేయాలి, ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే స్లోప్, లైన్ యొక్క స్లోప్ని ఫైండ్ అవుట్ చేయాలి. యాంగిల్ 30 డిగ్రీస్ వై యాక్సిస్ నుంచి యాంటీ క్లాక్ వైజ్ అంటే లెఫ్ట్ టు రైట్ టు లెఫ్ట్ వస్తుంది. వై యాక్సిస్ మీద యాంటీ క్లాక్ వైజ్తో 30 డిగ్రీస్ యాంగిల్ ఫామ్ అయినప్పుడు మనం ఈ లైన్ యొక్క స్లోప్ని ఫైండ్ అవుట్ చేయాలి. 30 డిగ్రీస్తో వై యాక్సిస్ మీద ఈ విధంగా ఈ లైన్ ఫామ్ అయింది అనుకుందాం. అయితే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి 30 డిగ్రీస్ ఫామ్ అయితే మన ఈ లైన్ యొక్క స్లోప్ని కనుక్కోమన్నారు. కానీ మనకి స్లోప్ ఫార్ములా తెలుసు, m ఈక్వల్స్ టు యాంగిల్ ఇచ్చినప్పుడు tan θ అని. ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం ఈ స్లోప్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది ఇక్కడ నుంచి 30 డిగ్రీస్ డిస్టెన్స్లో ఉంటే అదే ఎక్స్ యాక్సిస్కి ఎంత డిస్టెన్స్లో ఉంటుంది? 30 డిగ్రీస్ ప్లస్ ఈ 90 డిగ్రీస్ యాడ్ చేస్తే ఎక్స్ యాక్సిస్కి 120 డిగ్రీస్ డిస్టెన్స్లో ఉంది. యాంగిల్తో ఈ లైన్ ఫామ్ అయి ఉంది. ఇప్పుడు మనం ఈ ఎక్స్ యాక్సిస్ యొక్క యాంగిల్ యూస్ చేసుకొని ఈ స్లోప్ని ఫైండ్ అవుట్ చేద్దాం. Line makes an angle of 30 degrees with the positive direction of y యాక్సిస్తో. y యాక్సిస్ మీద ఇది 30 డిగ్రీస్ యాంగిల్తో ఫామ్ అయి ఉంటే అదే ఎక్స్ యాక్సిస్తో అది 120 డిగ్రీస్తో ఫామ్ అయిందనమాట ఆ లైన్ అనేది. ఇప్పుడు మనం ఈ ఎక్స్ యాక్సిస్ యొక్క యాంగిల్తో మనం ఈ స్లోప్ని యూస్ చేస్తాం, ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. దెన్ ఇది ఎక్స్ యాక్సిస్తో ఫామ్ అవుతుంది కాబట్టి వై యాక్సిస్తో ఫామ్ అవుతుంది కాబట్టి దెన్ ద యాంగిల్ మేడ్ బై ద లైన్, మనకు కావాల్సిన యొక్క లైన్ యొక్క స్లోప్ ఆ లైన్ ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్తో ఫామ్ అయి ఉంది అని ఇక్కడ రాసుకుందాం. పాజిటివ్ డైరెక్షన్ మెజర్డ్ బై positive direction of y-axis, positive direction of the x-axis measured by anti-clockwise.
clockwise is ఎంత ఎక్స్ యాక్సిస్ నుంచి ఈ లైన్కి ఎంత యాంగిల్లో ఫామ్ అయింది 120 degrees. సో 90 degrees ప్లస్ 30 degrees ఈక్వల్స్ టు 120 degrees. థస్ ఇప్పుడు మనం ఈ ఎక్స్ యాక్సిస్తో యాంగిల్ని ఫైండ్ అవుట్ చేస్తాం, స్లోప్ని. ద స్లోప్ ఆఫ్ ద లైన్ ఈజ్ m equals to tan theta. Tan theta, theta means 120 degrees. Theta equals to 120 degrees. Tan 20ని మనం ఇక్కడ దాని యొక్క వాల్యూ మార్చకుండా దానిని ఎక్స్పాండ్ ఫామ్లో రాసుకుంటున్నాం. 180 నుంచి 60 తీసేస్తే మనకు వచ్చేది 120 degrees. సో ఇది మనం ట్రిగ్నామెట్రీలో సాల్వ్ చేద్దాం, అప్పుడు బ్రీఫ్గా చెప్పుకుందాం. tan 180 degrees ఉన్నప్పుడు tan A అవుతుంది. tan 180 మైనస్ తీటా అంటే ఇది సెకండ్ క్వాడ్రంట్లో వస్తుంది, కాబట్టి సెకండ్ క్వాడ్రంట్లో tan ఎప్పుడు మైనస్ నెగిటివ్. సో మైనస్ tan 60 degrees. tan 60 degrees వాల్యూ √3. అదే ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసాం. స్లోప్ ఆఫ్ ద లైన్ ఈజ్ మైనస్ √3. సో మనకి ఫైండ్ అవుట్ చేయమన్నారు స్లోప్ని. సో మనం స్లోప్ని ఫైండ్ అవుట్ చేసాం. ఇదే అన్నమాట. ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ ఏంది, యాంగిల్ 30 degreesతో ఆ లైన్ వై యాక్సిస్ నుంచి ఫామ్ అయింది అని చెప్పున్నారు. ఇక్కడ మనం ఏం చేసాము, వై యాక్సిస్ నుంచి కాకుండా ఎక్స్ యాక్సిస్తో తీసుకొని ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసామన్నమాట. ఇఫ్ యూ లైక్ ది కంటెంట్, like, share, subscribe to our channel. If you have any doubts, you can ask in comments. If you want me to solve any specific problem from any chapter, let me know in the comments so that I will upload in the next video. Today we will discuss the problem number 7. In another next video I will upload 8th problem. Okay, thank you.